అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జోహార్ చిట్టా బాలకృష్ణ రెడ్డి అన్న, జోహార్ చిట్టా బాలకృష్ణ రెడ్డి అన్న. జిట్టా బాలకృష్ణారెడ్డి గారి మరణము నిజంగా కూడా యావత్ తెలంగాణ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో భువనగిరి కోట గల్లీ నుండి ఢిల్లీ ఎర్రకోట వరకు తెలంగాణ మాటను వినిపించినటువంటి మొదటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. ఆ రోజు మూసీ ప్రక్షాళన కానివ్వండి, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులకు మంచినీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో ప్రతి ఊరికి ఆయన ఫిల్టర్ పెట్టినటువంటి సందర్భం. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మా భువనగిరిలో మొట్టమొదటగా పీర్లు, బోనాలు, బతుకమ్మలు అన్నీ చేసి తెలంగాణ సంస్కృతిని గొప్పగా చాటి చెప్పి ఈ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి ఉద్యమకారుడు. పదవులు లేకపోయినా కానీ ఈ ఉద్యమమే నా ఊపిరని బతికిండు. నిజంగా కూడా తెలంగాణ ఉద్యమానికి ఇప్పుడు స్ఫూర్తినిచ్చినటువంటి శిఖరం కూడా ఇవాళ తల వంచిన పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా మేము తెలంగాణ ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారి యొక్క అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఉద్యమాలలో ఉన్న వ్యక్తి మా మలిదశ ఉద్యమానికి భువనగిరి కీలకంగా ఉన్నప్పుడు అని డబ్బులు పెట్టి ఆస్తులకు అన్ని వదిలిపెట్టుకున్నటువంటి వ్యక్తి యొక్క అంత్యక్రియలు జరపాలని భువనగిరి ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులు గౌరవ శ్రీ జిట్టా బాలకృష్ణారెడ్డి గారు అకాల మరణం చెందినందున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ దాకా తీసుకొచ్చి ప్రతి యువకులను గ్రామాన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా కొట్లాడినటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వాలు ఉద్యమకారుని విస్మరించిన విషయం మీ అందరికీ తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక విస్మరించింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఏదో తెలంగాణ ఉద్యమకారులను ఆకట్టుకుంటాం, తెలంగాణ ఉద్యమకారులకు ఏదో మేలు చేస్తామని అంటుంది. చివరకు ఆయన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆశతో శ్వాసతోటి ఆయన ఇలా అకాల మరణం చెందిండు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమైన ఉద్యమకారులను గుర్తించి ఈ ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.